జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ భవన్లో జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్రావు మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పథకాల అమలు గురించి ప్రశ్నించినందుకే రాష్ట్ర ప్రజల్ని దృష్టి మళ్లిస్తూ ఈ విధంగా అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదంతా కూడా ఆ పథకాలు అమలు చేయలేకనే ఇలాంటి పనులు చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగిత్యాల జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్రావు కేటీఆర్ పైన అక్రమ కేసు బనాయించి జైలుకు పంపే కుట్ర చేసినప్పటికీ విఫలమయ్యారని, పూర్తి స్థాయిలో ప్రభుత్వం పథకాలు అమలు చేసే వరకు ప్రశ్నిస్తూనే ఉంటుందని ఈ సందర్భంగా అన్నారు. జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ ప్రాజెక్టు రోళ్లవాగు ప్రాజెక్టు సంవత్సరమైనా కూడా ఎందుకు 10% పనులు పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నారంటూ కూడా ఈ స్థానిక ఎమ్మెల్సీ జీవన్రెడ్డి పైన ఆయన మండిపడ్డారు. మరొక వార్త, జగిత్యాల జిల్లాలో అలాగే కొండగట్టు వద్ద నిన్న రాత్రి వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మరణించారు. దొంగలమర్రి సమీపంలో కారు ఎదురుగా వచ్చినటువంటి లారీ రెండు ఢీకొనడంతో ముగ్గురికి గాయాలు కాగా అందులో 2 సంవత్సరాల శ్రీరణ్య అనే పాప తీవ్ర క్రిటికల్గా ఉంది ఆమె పరిస్థితి. ఇద్దరైతే ట్రీట్మెంట్ అవుతున్నారు. ఇటు అనంతరం తక్కలపల్లి గ్రామాల మధ్య కూడా 2 బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వారంతా కూడా జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన వాళ్ళే. ఈ 2 ఘటనలు కూడా ఇటు ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. మరొక వార్త, పండుగ సందర్భంగా బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. రాత్రిపూట కేవలం 3 బస్సులు వెళ్లేంత ప్రయాణికులు ఒకే బస్సులో వెళ్లడంతో తీవ్రంగా ఇబ్బందులు ఎదురట్టు నిన్న ఆందోళన కూడా నిర్వహించారు. ఇప్పటికీ కూడా బస్సులన్నీ ఇతర ప్రాంతాల్లో స్పెషల్ బస్సుల కింద పంపడంతో ప్రయాణికులు అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే నిన్న ఒకే బస్సులో 132 మందికి కండక్టర్ టికెట్ కొట్టగా ఇంకా దాదాపు 60 మంది ప్రయాణికులు ఆ బస్సు కోసమే కదిలేటప్పుడు ఎక్కేందుకు వెయిట్ చేశారు. కానీ తీవ్ర ఆందోళన చేయడము, డ్రైవర్ కూడా ఆ బస్సును పక్కగా ఉంచడంతో అప్పటికప్పుడు గంట తర్వాత మరొక బస్సును అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికైనా ప్రయాణికుల సౌకర్యార్థం ప్రమాదాలు జరగకుండా మరిన్ని బస్సులు పెంచాలని ఇటు మహిళలు కోరుతున్నారు.